జై జాగృతి, జై జాగృతి. జోహార్ తెలంగాణ మరి కవితక్క గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మరి జనంలో మమేకమై మేధావులతో మరి మాటమంతి చేయడానికి మరి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలను మరి ఆమె ప్రజలతో మమేకం కావడానికి ఈరోజు ఈ యొక్క యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. మరి 28, 29 మరి ఈ యొక్క పాలమూరి అంటే మహబూబ్ నగర్ గడ్డ మీదకి ఆమె అడుగుపెట్టే రోజు 28 తారీఖు కాబట్టి మరి పాలమూరు మేధావులు మరి అందరూ అన్ని విధాల అన్ని వర్గాలకు అతీతంగా మరి ఆ రోజు అక్కగారితోటి మరి చర్చించినట్టయితే మరి జిల్లా సమస్యలు కానీ జిల్లాకు సంబంధించిన ప్రతి విషయం కానీ మాట్లాడడానికి ఆమె 29 నాడు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తూ మరి ఒక రిపోర్టర్ కనీసం మీడియా ఎవరు లేకుండా మరి అన్ని పార్టీలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా అందరినీ కూడా మేధావులను పిలిచి చర్చ చేయడం జరుగుతుంది. మరి అందరు మేధావులు మరి మహబూబ్ నగర్కు సంబంధించి పెద్ద గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే ఆ చరిత్రని మరి దాన్ని చెప్పడము మరి దాని గురించి ఆ సమస్యల గురించి తెలుసుకోవడము మరి ఉద్యమకారులను కానీ మరి ఆమెతో పాటు ఇప్పటివరకు జర్నీ చేసిన వాళ్ళని కానీ మరి ఆమె ఒక సామాజిక తెలంగాణ దిశగా పోతుంది కాబట్టి మరి అన్ని సబ్బండ కులాలు కూడా ఆమెకు మద్దతు పలకాలని మరి ఒక తెలంగాణ ఆడబిడ్డ మరి మన మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు మనం అందరూ కులాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా మరి మేధావులు కుల సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఆమెకు ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ యొక్క వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సోదరులు మరి జాగృతి నాయకులు మరి అందులో కూడా సామాజికవేత్తలు కూడా ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు, కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అక్కగారికి ఘన స్వాగతం పలకాలని చెప్పేసి మరి ఆమె మాట్లాడే విధానంలో కూడా అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు తారీఖు రోజు జడ్చల్ల పట్టణానికి మొట్టమొదటిసారిగా ఆమె ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీనాంబరం పోయి, ఎందుకంటే దీపావళి పండుగ అంటేనే శివునికి ఇష్టమైన రోజు. ఎందుకంటే అక్కడ శివుని దర్శించుకొని ఒక చరిత్ర ఉన్న దేవాలయము. అక్కడ నుంచి ఆమె నేరుగా పాలమూరు విశ్వవిద్యాలయానికి చేరుకొని అట్లానే అమరవీరుల స్థూపం దగ్గర అప్పంగా ఒక స్మృతులు అని కూడా తెలంగాణలోన పాలమూరు జిల్లా అంటేనే ఒక రకమైన పిల్లల మర్రి. ఆ పిల్లల మర్రి గూడలో ఎన్నో దేవాలయాలు ఇక్కడ వెలిసాయి కనుక మనం అందరం కూడా ప్రతి కులానికి అతీతంగా మతాలకు అతీతంగా విద్యావేత్తలు తర్వాత మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ 28, 29 తారీఖు రోజు జరగబోయే 2 రోజుల జనం బాట కార్యక్రమంలో మన సమస్యలు ఏమున్నాయో మన యొక్క అన్ని విషయాలు కూడా క్లుప్తంగా మాట్లాడడానికి అవకాశం వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాంట్లో మనము నోరిపి మాట్లాడుకునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి మేధావులకు అందరూ కూడా జనం బాటలో మీ అందరూ కూడా నేను సైతం ఈ యొక్క జనం బాటలో ఉంటామని అందరూ కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై జాగృతి. కవితక్క గారు నేడు 28 తారీఖు 29వ తారీఖు మహబూబ్ నగర్కి విచ్చేస్తున్నారు. అంటే నా అభిప్రాయం ఏంటి అని అంటే ఇంతవరకు ఏ రాజకీయంలో కూడా ఏ నాయకులు కానీ ఎవరు కానీ ముందుగా పార్టీ పెట్టే ముందుగా కానీ పార్టీ పరంగా ఏదైనా చెయ్యాలనుకున్నా కానీ జనంలోకి వచ్చి మేధావుల సలహాలు కానీ ఒక స్టూడెంట్ సలహాలు కానీ ఎవ్వరు ఇంతవరకు తీసుకోలేదు. ముఖ్యంగా ఫస్ట్ టైం కవితక్క ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు మేము అందరం మహిళల సంఘాల తరఫున మహబూబ్ నగర్ మహిళా సంఘాల తరఫున కూడా నేను అక్క యొక్క నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక మంచి అక్క రాజకీయ పార్టీ పరంగా ఇది ఒక మంచి తరుణము. అక్కకు ఖచ్చితంగా మా మహిళలందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ జాగృతి, జై కవితక్క.